హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ పన్నీర్ అని చెప్పేసి అంగన్వాడీ పాలని చూపిస్తున్నానని అనుకుంటున్నారా? అంగన్వాడీ పాలతోటే పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మా ఇంట్లో అయితే ఇద్దరు చిన్నపిల్లలే కదా, ఇంకా అంగన్వాడీ నుంచి పాలు అయితే వస్తాయి. ఇంకా ఈ పాలతో ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే పన్నీర్ ప్రిపేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ పన్నీర్ ఎలా వచ్చిందో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ లేట్ చేయకుండా పన్నీర్ ప్రిపరేషన్ అయితే చూపిస్తాను, చూసేయండి. 1 లీటర్ ప్యాకెట్ని అయితే తీసుకొని గిన్నెలో పాలు పోసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. పాలు మరిగేంత వరకు మనమైతే పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని నిమ్మకాయ జ్యూస్ని అయితే తీసేసుకోవాలి. ఇలాగ నిమ్మకాయ జ్యూస్ని అయితే తీసేసుకొని నిమ్మకాయలో ఉన్న గింజల్ని అయితే తీసేసి పక్కన పడేయాలి. ఇలా జ్యూస్ని తీసేసుకున్న తర్వాత గింజల్ని అయితే తీసేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పాలైతే మరుగుతున్నాయి కదా, ఒక పొంగు వచ్చిన తర్వాత మనం నిమ్మరసాన్ని అయితే వేసేసుకోవాలి. అసలు ఏమైందంటే ఒక పొంగు వచ్చింది, బాగానే వచ్చింది, నిమ్మకాయ జ్యూస్ని అయితే యాడ్ చేశాను, కానీ నాకైతే ఎంతకీ ఆ పాలైతే అస్సలు విరగట్లేవు. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయిపోయింది నేనైతే నిమ్మరసం వేసిన తర్వాత, అయినా పాలు అస్సలు ఇరగట్లేవు. అసలు ఏమైందో ఏమో, అంటే నిమ్మరసం పులుపు లేదో తెలియదు కానీ పాలు ఎక్కువ అవ్వడం వల్లనో తెలియదు కానీ పాలైతే అస్సలు ఇరగట్లే. ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగునైతే యాడ్ చేశాను. పెరుగు యాడ్ చేసిన వెంటనే పాలైతే విరిగిపోయాయి. పాలైతే నిజంగా విరగకపోయేసరికి ఉత్తప్పుడైతే ఎంత బాగా విరిగిపోతాయో, అసలు నిమ్మరసం వేసినా కానీ అస్సలు విరగట్లే. ఇంకా పెరుగైతే యాడ్ చేయగానే ఇలా పాలైతే విరిగిపోయాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే పాలైతే విరిగిపోయాయి. ఇంకా పాలు విరిగిన వెంటనే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత కాటన్ కచ్చిప్ లాంటిది తీసుకొని ఈ పాలనైతే వడగట్టేసుకోవాలి. ఇలా పాలనైతే ఇలా వడగట్టేసుకున్న తర్వాత గట్టిగా పిండేసుకోవాలి. అందులో ఉన్న పాలనంతా కూడా తీసేయాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే వడగట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా గట్టిగా పిండేసిన తర్వాత దీన్ని అయితే కరెక్ట్ షేప్ వచ్చేటట్టు మనమైతే సెట్ చేసేసుకోవాలి. ఇలా సెట్ చేసిన తర్వాత దీని మీద బరువునైతే ఒక 2 అవర్స్ పాటు పెట్టేసామంటే సరిపోతుంది. ఈ విధంగా పిండేసి దీని మీద బరువును పెట్టేసామంటే 2 అవర్స్ తర్వాత అయితే పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, కరెక్ట్ షేప్ వచ్చేటట్టు అయితే మనం సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. దీని మీద బరువు పెట్టేసిన తర్వాత 2 అవర్స్ తర్వాత చూడండి పన్నీర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కరెక్ట్ షేప్ రాకపోయినా పన్నీర్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అంగన్వాడీ పాలు అలా వేస్ట్ పడేయకుండా ఇలా ఒకసారి పన్నీర్ చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం కర్రీ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్కి కర్రీ చేద్దామని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి పన్నీర్ అయితే ఎట్లుందో అట్లే ఉంది, ఎక్కడ కూడా అస్సలు విరిగిపోలేదు. దీన్ని అయితే ఇంకా కర్రీ చేద్దామని అయితే కట్ చేద్దామని అయితే తీసాను. అసలు మన సాటిస్ఫాక్షన్ వేరు కదండి, మనమే చేసి కర్రీ చేసేసుకున్నామంటే, అంటే మనం ఇంట్లో పన్నీర్ ప్రిపేర్ చేసామంటే చాలు, అసలు ఆ ఫీలింగే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా దీన్ని అయితే కర్రీ చేద్దామని అయితే ఇంకా కట్ చేసేసుకుంటున్నాను. నిజంగా ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ కట్ చేస్తుంటే ఆ ఫీలే వేరు, అసలు నిజంగా బయట నుంచి కొన్న పన్నీర్ లానే ఉంది. అంత బాగుండే, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత జీడిపప్పు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ని చేసేసిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అందులోనే చిటికెడు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసి బాగా మగ్గించాలి. కారము, ధనియాల పౌడర్ అయితే వేసేసుకోవాలి. అలాగే గరం మసాలాను కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఆ తర్వాత నేనైతే పన్నీరు, అలాగే మిల్లీ మేకర్లు, గ్రీన్ పీస్ని అయితే యాడ్ చేసుకొని
బాగా కలిపేసుకున్నాను. మీకు కావాలంటే మిల్ మేకర్ను గ్రీన్ పీస్ని అయితే స్కిప్ చేసేసి ఉత్తి పన్నీర్ని అయితే వండేసుకోవచ్చు. పన్నీర్ కొంచెమే ఉంది కానీ నేనైతే ఇలా వండాను. ఇప్పుడైతే 5 మినిట్స్ పట్ట లో ఫ్లేమ్లో మడిగించుకున్నామంటే చూసారు కదా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరని యాడ్ చేసామంటే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పన్నీర్ కర్రీ అంటే చపాతీ ఉండాల్సిందే కదా, ఇంక అందుకే చపాతీలు కూడా చేసేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే, చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా చపాతీల మీద పన్నీర్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని చపాతీలు కూడా చేసేసి ఫైనల్గా వేడి వేడి కూరతో చపాతీలు అయితే తినేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని తప్పకుండా